హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్లో మనము వశిష్ఠ టెంపుల్ ఇంకా శ్రీరాముడు టెంపుల్ ఇక్కడ చూసాం కదా. ఇక్కడ నుంచి ఈ విలేజ్ ఉంది కదా, ఇదే వశిష్ఠ విలేజ్ అని కూడా చెప్పాను కదా. ఇక్కడ నుంచి జోగిని వాటర్ ఫాల్స్ వెళ్ళాలి. ఇదే దారి, సేమ్ దారిలో మనం జోగిని వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తాము. చాలా యూట్యూబ్లో మనము ఈ జోగిని వాటర్ ఫాల్కి వెళ్ళే ట్రెక్ బాగుండదు అని విన్నాము. మనం ఒక్కసారి వెళ్ళొద్దని అనుకున్నాను, కానీ ఒక్కసారి మనము వేరే వాళ్ళు చెప్పి వినకుండా ఈ ట్రెక్లో మనము ఎంత ఎంజాయ్ చేయొచ్చు, అసలు ఈ ట్రెక్ ఏంటి, అందరూ చేయొచ్చా లేదా, ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా, జోగిని వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఫుల్గా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ టెంపుల్ నుంచి ఇలా ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ రైట్ అని ఏంటంటే లేన్స్ ఉంటాయి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ విలేజ్ చూడండి. విలేజ్ హౌసెస్ ఎలా కనిపిస్తాయో మీకు చాలా బాగుంటాయి. చెక్కతో కట్టిన ఉంటాయి. వాస్ట్ ప్లేస్ మొత్తము. ఆ విలేజ్ స్టైల్, అక్కడ జనాలు ఎలా ఇక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ కల్చర్, అవన్నీ కూడా మనము చూస్తూ ఈ ట్రెక్ని కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ వెళ్తూ వెళ్తూ దారిలో లెఫ్ట్ సైడ్ ఒక మంచి కేఫ్ అయితే కనపడింది. చాలా బాగుంది. ఆ కేఫ్ ఏంటంటే ఇక్కడ మనము రిఫ్రెష్మెంట్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది. ఈ కేఫ్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వచ్చేటప్పుడు ఇక్కడ మేము ఉండి ఇక్కడ మేము ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. అప్పుడు చూపిస్తాను. ఈ కర్మా వ్యాలీ గురించి రిటర్న్లో వచ్చినప్పుడు మొత్తం రూమ్ స్టేస్, ఇక్కడ ఇంటీరియర్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను, చూడండి తప్పకుండా. ఇది జోగిని వాటర్ ఫాల్ వెళ్ళే రూట్లో ఉంది. కర్మా వ్యాలీ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేస్తారంట. మేక్ ఇట్ ఫార్. ఇక్కడ ఈ ప్లేస్లో పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అస్సలు డిస్టర్బెన్స్ లేదు. పక్కన అవుట్ సైడ్ వ్యూ కూడా బాగుంది. స్టేస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా స్టేస్ కూడా చాలా చీప్గా ఉంది. 2 పర్సన్స్కి కపుల్కి 800. కాకపోతే కొంచెం ట్రెక్ చేసి రావాలి ఇక్కడికి. కొంచెమే కదా ట్రెక్. ఎంత ఉంది? 2 కిలోమీటర్స్ ఉంది. మనం ఆల్రెడీ 2 వచ్చాం. ట్రెక్కింగ్ చూడు. బుద్ధుడి కాదు, అది లాఫింగ్ డాగ్. నేను చూడు బుద్ధుడు అంటుంది. వావ్, పైన కూడా చాలా బాగుంది. ఈ ట్రెక్ కనీసం 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అప్ అండ్ డౌన్కి టోటల్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు ఫాస్ట్గా వెళ్తే. ఇక్కడ మనం ఎక్కువగా యాపిల్ తోటలు చూడొచ్చు. చిన్న చిన్న ప్రవాహాలు, పర్వతాలు, అందమైన దృశ్యాలు, పక్షుల కిలకిల రావాలు. ఈ ప్రయాణమే ఒక ప్రత్యేక అనుభవం చూపిస్తుంది అనమాట మనకి. హోటలా, ఇల్లా, గెస్ట్ హౌస్ తెలియదు కానీ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ స్టే చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి కదా. చాలా బాగుంది కదా. ఆ వ్యూ చూడండి అసలు. కూర్చోండి. చూడండి దారిలో ఎలా కూర్చుని యాపిల్స్ అవన్నీ అమ్ముకుంటున్నారు. చేనేత అనమాట. సెల్ఫ్గా వాళ్ళు అల్లుతారు. అల్లి స్వెటర్లు, సాక్సులు, టోపీలు ఇలాంటివి అమ్ముతారు. ఇక్కడ పొద్దున వచ్చి సాయంత్రం వరకు కూర్చుంటారంట. అలాగే యాపిల్ ఇక్కడ ఏంటంటే డ్రై యాపిల్ అమ్ముతున్నారు. చాలా బాగుంటుంది. హెలిప్యాడ్ అది. ఇక్కడ హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ కింద కనిపిస్తుందా దూరంగా? సార్ చూపించు దగ్గరికి జూమ్ చేసి. వ్యూ అయితే అదిరిపోయింది. ఎంతో బాగుంది, చాలా బాగుంది.
ఎంత టఫ్గా ఉందో రోడ్డు. ట్రెక్కింగ్ కదా, ఎడ్జ్గుంది. చూసుకో వెళ్ళు, ఎడ్జ్నున్నావు. మెల్లగా. వ్యాలీ బాగుంది కదా. ఇవేమో కాశ్మీర్ చెట్లు, కాశ్మీర్ చెట్ల యాపిల్ చెట్లు. ఎండిపోయింది, సీజన్ కాదు కదా. ఆయాసం వచ్చేస్తుంది. హాయ్ చెప్పు. విలేజ్ చాలా బాగుంది. వీటికి ఏమైనా పెడదామంటే మా దగ్గర ఏమీ లేదు. ఈ జోగిని వాటర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాము. అది 160 అడుగులు ఎత్తు నుంచి కిందకి దారలా పడుతుంది ఆ ప్రవాహము. కింద అంతా చిన్న పూల్ లాగా ఏర్పడి చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు, నీటి చల్లదనము, గాలి స్పర్శ, మళ్ళీ ఏంటంటే చుట్టూ వాతావరణము. ఈ కొండ ప్రాంతం కదా, ఇప్పుడైతే మంచు లేదు. మంచు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి మనకి, మనసుకి ఎంతో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏం కుట్టింది? నువ్వు పడేస్తావు. జిప్ లైన్, రోప్. देखो मसाला है, जो आने वाला काला नमक है, 10 रुपीज का है। रॉयल एप्पल है, बहुत अच्छा, ले लो बेटा, खाओ। ड्राई एप्पल ले लो, ड्राई खाओ, बहुत अच्छा है। खाते खाते जाओ, रस कट जाएगा, ले लो। ఇక్కడి నుంచి రోడ్ అయితే చాలా సన్నంగా ఉంది. కేర్ఫుల్గా ట్రెక్కింగ్ చేయాలి. చాలా రాళ్ళు కనిపిస్తున్నాయి. కొంచెం పడ్డామంటే అంతే లోయలోకే. వాటర్ సౌండ్ చూసారా ఎలా అనిపిస్తుందో. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామని కాదు, ఇక్కడ పక్క నుంచి వాటర్ వెళ్తున్నాయి. ఒక బ్రిడ్జ్ అయితే కనపడింది చూడండి. ఆ బ్రిడ్జ్ పై నుంచి అటే బ్రిడ్జే. అడుగు. చెప్పాను కదా, ఇది జస్ట్ వాటర్ ఫ్లో అండి. దీని మీద బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటి ముందుకి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మనం ట్రెక్ చేయాలి. ఇంకా ట్రెక్కింగ్ ఉంది. ఇంకా మనం జోగిని వాటర్ ఫాల్కి రాలేదు. వెరీ డిఫికల్ట్ ట్రెక్కింగ్. ఇప్పటికి ఒక 3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం కదా శ్రీదేవి, పక్కా 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసినా కూడా ఇంకా మాకు వాటర్ ఫాల్ కనబడలేదు. కానీ రోడ్లో మధ్య మధ్యలో మాత్రం చాలా మంచి మంచి కేవ్స్, మంచి మంచి లొకేషన్స్, వ్యాలీ లొకేషన్స్ చాలా బాగా కనబడ్డాయి. ఓకే, కొంచెం మెల్లగా నడిచినా కూడా మంచి వ్యూస్ చూడొచ్చు. తొందరపడి ఎక్కాల్సిన అవసరం అయితే లేదు. యాపిల్ చెట్స్ ఇవన్నీ. యాపిల్ చెట్స్ అంట లాంగ్వేజ్. ఇక్కడ చిన్న కేఫ్ ఉంది, భలే ఉంది. వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి 500 మీటర్స్. కానీ ఇక్కడ ఒక చిన్న కేఫ్ ఉంది, మైండ్ బ్లోయింగ్ అంతే. ఎలా ఉంది చూడండి మేమే, ఎలా ఉంది. వ్యాలీ వ్యూ, కేఫ్.
మ్యూజిక్. డోంట్ ఫర్గెట్ టు స్మైల్. వెరీ నైస్. కొటేషన్స్ బాగున్నాయి. పైది కూడా ఏముంది అక్కడ? క్లీన్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, యువర్ మదర్. క్లీన్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, యువర్ మదర్ డస్ నాట్ వర్క్ హియర్. అదిరిపోయింది కదా. క్యాప్షన్ అదిరిపోయింది. జోగిని వాటర్ ఫాల్. వద్దు. జిప్ లైన్ ఇక్కడి నుంచి అక్కడ వరకు. బ్యూటిఫుల్ వ్యాలీ, బ్యూటిఫుల్ ట్రెక్కింగ్, బ్యూటిఫుల్ cafes, beautiful nature. Everything is beautiful. See this? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావా? Yes. Yes. Small shop. చాలా బాగుంది కదా. పైన్ ట్రీస్, ఇవన్నీ పైన్ ట్రీస్. చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూడండి. అసలు చల్లగా ప్రశాంతంగా ఉంది. మెయిన్ ఇంత డీప్ ఫారెస్ట్లో పైన్ ట్రీస్ మధ్యలో నడవడం అనేది చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతతగా ఉంది నిజంగా. టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. నేచర్ని ఎంజాయ్ చేయాలి. అందుకే వచ్చాం మన దగ్గరికి. చూడండి ఎంత హైట్ ఉన్నాయి పైన్ ట్రీస్. అవి చూడాలంటే పూర్తిగా తలెత్తాలి, అంత హైట్ ఉన్నాయి పైన్ ట్రీస్. ఎంత హైట్ ఉన్నాయి. మధ్యలో నడుస్తుంది, ఎంత బాగుందో. సూపర్గా ఉంది. అసలు మిస్ అవుదాం అనుకున్నాం. అసలు ఈరోజు ఇది ప్లాన్లో లేదు. చాలా వీడియోస్ చెప్పారు కదా, యావరేజ్ ఉంటుంది ట్రెక్ అని. చాలా బాగుంది ట్రెక్ అయితే. ఒక 3 kilometers ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది. 3.5 ఉండొచ్చు. బోర్ కొట్టదు, అలాగని అలసటగా ఉండదు. ఎందుకంటే మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, కెఫేస్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, లోకల్స్ ఉంటారు. కాబట్టి మనకి బోర్ కొట్టదు. షాపింగ్ ఉంటుంది ఇక్కడ, లోకల్ హ్యాండీక్రాఫ్ట్ షాపింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. అవును, మనల్ని లోకల్స్ ఇక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ తయారు చేసినవి అమ్ముతూ ఉంటారు. చాలా బాగున్నాయి అవి అయితే. డబ్బులు ఉండాలి కానీ మొత్తం కొనాలనిపిస్తుంది అవి చూస్తే. పైకే రూట్ ఉంది కదా పైకి. ఎవరు లేరు ఇక్కడ, అడుగుదామన్నా. ఇక్కడ కూడా ఏదో కెఫే ఉంది కదా, మంచి మ్యూజిక్ పెట్టాడు. ఇదంతా యాపిల్ ట్రీస్ ఎండిపోయినాయి.
వచ్చింది. అవునా? నువ్వు ఇదే పొద్దున్న నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్ళను అన్నావు. అంటే ఎవరు వద్దంటారు? అదే నువ్వు ఏ పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఆడలా చెప్పాడు ఇలా వీడిలా చెప్పాడని చెప్పి వాళ్ళు ఓన్లీ ఏదైనా మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎవడేదో చెప్పాడని కాదు. స్మాల్ కేఫ్ తప్పు దొరికిందంటే చాలు మొదలు పెడతావు. రా కొంచెం వచ్చేసాంలే. అదే అది వాడు కనబడుతుంది కదా, ఆల్మోస్ట్ రీచ్డ్. అమ్మ చూడు ఎంత ఇంకా పైకి వెళ్ళాలి, కొండపైకి. ట్రెక్కింగ్ అయితే హైలైట్ ఉంది. టైం లేదు కాబట్టి చాలా పైకి వెళ్ళాలి. ఆ మబ్బులు ఇంకా కొండ నాకైతే వ్యూ బాగా కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందో క్యాప్చర్ చేయగలవో లేదు. ఇక్కడికి రా చూడు, మబ్బులు అవి స్నో కాదు, మబ్బు ఇంకా కొండ పడతావు. నువ్వు అది తీస్తూ నువ్వు నడవకు, ఇంకెందుకు తీస్తున్నావు? ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము, కానీ ఎటు వెళ్ళాలి అనేదే క్వశ్చన్ మార్క్. 2 వేస్ ఉన్నాయి. ఒకటి కొండ మీద నుంచి దాని దగ్గరికి వెళ్ళాలి, అది చాలా కష్టమైన ట్రెక్. ఇంకొకటి ఇటు సైడ్ నుంచి వేరే సైడ్ నుంచి పైకి వెళ్ళి దాని దగ్గర మనము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. మరీ దగ్గరికి వెళ్ళలేము, కొండ ఉంది. ఆ కొండకి మనకి ఒక రాళ్ళు ఈ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ దూరం నుంచి కనిపిస్తుంది కదా, కొండ పై నుంచి ధారలాగా వాటర్ పడుతుంది. అదే జోగిని వాటర్ ఫాల్. చాలా లాంగ్గా కనిపిస్తుంది, ఇక్కడ దూరం నుంచి కాబట్టి సన్నంగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఆ వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అదే జోగిని వాటర్ ఫాల్. అక్కడ వరకు వెళ్ళాలి మనం ట్రెక్ చేసి. చూద్దాం, టైం చూసుకుని మరి. ఇక్కడ కింద వాటర్ ఫ్లో ఉంది. ఇక్కడ అందరూ నుంచి రీల్స్ చేసుకుంటున్నారు, ఇంకా ఫొటోస్ తీసుకున్నారు, పిక్చర్. ఎందుకని మేము కూడా కిందకి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు, జస్ట్ వాటర్ ఫ్లో ఉంది అంతే. అందరూ ఏంటంటే అక్కడ ఉండి పిక్చర్స్ తీసుకుంటున్నారు. చలో, ముందు వెళ్తావా? ముందు నడు. ఎంత దూరం వెళ్ళాలో ఇలాగా కొంచెం అనిపిస్తుంది అంతే.
వెళ్ళు. అమ్మో చిన్న ఆగి ఆగి వస్తాను వెళ్ళు. కొంచెం ఇక్కడ కొంచెం కష్టం అనిపించింది. మొత్తం ట్రెక్లో కొంచెం ఆయాసం వస్తుంది, ఎందుకంటే స్టీప్గా ఉంది. మళ్ళీ స్టెప్స్ అన్ని ఎక్కుతూ పైకి వెళ్ళాలన్నమాట. మనము ఇవి అడిగి అడిగి వెళ్ళాము, ఏ ఆరో మార్కు లేదు, ఏమీ లేదు. ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఎవరో చెప్తే మేము అక్కడి నుంచి అది చూడటానికి దగ్గరికి వెళ్తున్నాము. కొంచెం నియర్ బైగా కనిపిస్తుందంట జోగ్ని వాటర్ ఫాల్ ఈ సైడ్ నుంచి వెళ్తే. అంటే నువ్వు చూసిందో నాకైతే కనపట్లేదు. సౌండ్ చూసారంటే ఇంపుగా ఉందో ఫుల్ సౌండ్. ఎందుకంటే 160 అడుగులు ఎత్తు నుంచి పడుతున్నాయి కదా మరి వాటర్, అంత సౌండ్ మరి వినిపించదా మనకి? అప్పులు చూసారా అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ బాగుంది అనుకుంటా, ఫుల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనుకుంటా మంచిగా, అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పులు చూడండి. वहाँ से रिश्ता है। వాటర్ దగ్గర రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళ మీద కూర్చొని చాలా మంది ఎన్నో వీడియోస్ తీసుకున్నారు. అలాగే కపుల్స్ కూడా చాలా పిక్చర్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జోగి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పీపుల్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఈ రాయి చాలా స్లిపరీ ఉంది, ఆ పైకి ఎక్కి అందరు దిగుతున్నారు. నా డ్రెస్ కంఫర్టబుల్ లేదు, సో నేను ఎక్కలేదు పైకి. చూడండి అదే వాటర్ ఫాల్. కనిపిస్తున్నానా? వాటర్ ఫాల్ మంచిగా కనిపిస్తుందా? యాంగిల్ కావాలి, ఎక్కడైతే ఉంది ఫోన్ ఎక్కితే ఇంకా వ్యూ బాగుంటుంది. బట్ నా డ్రెస్ పర్చేజ్ చేయలేదు, అందుకే నేను ఇదే వ్యూ పాయింట్ అనమాట. చూడండి అందరు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి లాస్ అవ్వదా? అదేం తెలియదు. నేను చూడు ఫస్ట్ ఆకలేస్తుంది. చెప్పు నువ్వే ఏదో ఒకటి. వైబ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఈ కర్మవల్లిలో మేము లంచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. లంచ్ కూడా చాలా బాగుంది. ఈ వైబ్ చూస్తే అంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. చాలా బాగుంది వైబ్, అసలు సూపర్ అనిపించింది నాకు ఈ ప్లేస్.
ఇక్కడ ఎన్నెన్నో టాలెంట్స్ చూడొచ్చు. సెల్ఫ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండి గిటార్ నేర్చుకోవడం, సంగీతం నేర్చుకునే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికి వస్తూ ఉంటారు. స్టే కూడా ఉందంట. అవునా, కార్డ్ తీసుకో. తీసుకున్నాం. కర్మా వ్యాలీ ఇట్ ఇస్ వెరీ నైస్. నైస్ వ్యూ పాయింట్. సిట్టింగ్ ఏరియా బాగుంది. We are involved in Insta also. There is we have page. You are in Insta also. Okay, Insta page. చిన్న నీ Insta ID చెప్పు. నీ చెప్పు. Karma. Yeah, I think I have seen it. Nice. How much you charge for the stay for the couple? Like 800 person at a washroom. Attached washroom is separate or within the room? Yeah. 800 and per person, right? No, couple. No. Couple 800 and వావ్. stay 1 person 600. 1 person 600. ఓ, ఇక్కడ వెరీ నైస్ ప్లేస్. we have Super separate vibe rooms here. with attached bathroom. We have geyser, heater, water facility అన్నీ ఉన్నాయి. ఫుడ్ అవైలబుల్ ఉంది. హోమ్ ఫుడ్ అది కూడా వీళ్ళే చేసిస్తారంట. ఓకే, యువర్ నేమ్? Sandeep. సందీప్. Sandeep. కెన్ యూ సంథింగ్ టెల్ మీ? Yeah. Tell me about this place. Yeah, this place is good. Like many foreigners are come here. Like we are sitting live music here in April, something like that. They do artwork and all here. Coming here, they'll have peace of mind. They do their drawings. Few people come there, whoever have music interest and all. They come here, they spend the time here. That is how it is. Karma Valley. వెరీ నైస్. Books also here, like reading. We have reading books also. I'll show you some, right? These are the books here. And also I can show you few drawings of the visitors here. Come. This way. This way. చూస్తున్నారా? ఈ ఆర్ట్ అనేది ఒక ఫారెనర్ వచ్చి వేశారంట వాల్ మీద. ఎంత బాగుందో చూడండి. This also here. ఈ ఇటు సైడ్ కూడా ఉందంట. Israeli foreigner. ఇజ్రాయలీ ఫారినర్ అంట వేశారు వాళ్ళ ఆర్ట్ వర్క్. వావ్. ఓ, చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్. స్పేషియస్గా ఉంది. మిర్రర్. ఓ, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. గీజర్ ఉంది. ఓకే, నైస్. సో ఇది టోటల్ రూమ్ వ్యూ. టూ చైర్స్. We have another guest house also there in Delhi town. దిస్ ఈస్ ద వ్యూ. అదిరిపోయింది కదా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచే. ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే వ్యూ ఎలా ఉంటుంది అనేది మీరే ఊహించుకోండి. టోటల్గా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ ఎలా ఉన్నాయి, సో అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంది చూద్దాం పదండి. ఇది వ్యూ. అంటే ఇప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం సన్ ఎక్కువ ఉంది, అందుకని ఫాగీగా ఉంది కాబట్టి కనబడట్లా. సేమ్ రూమ్స్ అన్నీ సేమ్ పైన కింద. సో ఒక బెడ్, లార్జ్ సైజ్ బెడ్, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్స్. సో సేమ్ వాష్రూమ్, సేమ్ గీజర్, సేమ్ టు సేమ్ ఎవ్రీథింగ్, సేమ్ వ్యూ.
సో ఇదేంటంటే సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. ఎంత సెకండ్ ఫ్లోర్ అంటే బాల్కనీ అన్నట్టు ఇది బాల్కనీ వ్యూ. ఎలా ఉంది? నైస్ కదా, చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. సో డీటెయిల్స్ అన్ని, ప్రైస్, లొకేషన్, ఇవన్నీ కూడా మేము చెప్తాము.